హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు టైమ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:10 అట్లా అవుతుందనమాట. బికాజ్ ఈరోజు మా హస్బెండ్ కూడా ఊరికెళ్లారు. అండ్ నా పాప అంటే క్యాండీ వచ్చేసి ఇంకా నిద్ర లేచిందంటే ఇంకా తనతోనే ఉండాలి కదా! అందుకని ఇంత ఎర్లీ మార్నింగ్ వీడియో చేయాల్సి వస్తుంది. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే లైక్ అంటే మీరు ఏవే ఛానెల్స్ చూస్తారని నాకు తెలుసు కదా! సో, నేను నార్మల్‌గా చెక్ చేస్తుంటాననమాట. అంటే ట్రెండ్ ఏం నడుస్తుంది? మీరేం చూస్తున్నారు? ఏది ఇష్టపడుతున్నారు అని. సో, అలా చూస్తున్నప్పుడు ఒక ఛానెల్‌లో ఒక షార్ట్ కనిపించింది. ఆహ్, నేను ఛానెల్ నేమ్ రిలీజ్ చేయను. లాస్ట్‌లో అయితే మామ్ అనొస్తుంది. ఓకే. ఆ ఛానెల్‌లో ఏంటంటే ఆవిడ ఐ థింక్ షీ హాస్ ఎ స్పెషల్ కిడ్ అనుకుంటా. ఆటిజం కిడ్ ఉన్నట్టున్నారు. నేను అంతగా డీప్‌గా చూడలేదు ఆమె ఛానెల్. అయితే ఆమె ఏం చెప్తుందంటే, మీరు టీవీ ఆపేసినందువల్ల స్పీచ్ డిలే ఏమి ఆహ్, మొత్తం క్యూర్ అయిపోదు. స్పీచ్ డిలే టీవీ ఆపేసినందువల్ల ఏమి పోదు అని చెప్తున్నారు. దట్ ఈస్ సో రాంగ్ అండి. మీరు నాకేంటంటే పేరెంట్స్‌కి కాన్ఫిడెన్స్ ఇయ్యాలి మనం. ఏదన్నా మనం క్యూర్ చేసుకోగలము అనే కాన్ఫిడెన్స్ ఇయ్యాల. అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు. ఇప్పుడు టీవీ వల్ల స్పీచ్ డిలే వచ్చింది అనంటే, మరి టీవీ ఆపేస్తే స్పీచ్ డిలే పోవాలి కదా! జస్ట్ లాజిక్ మనం ఆలోచించినా కూడా అది జస్ట్ నార్మల్ లాజిక్ కదా! నేనదే చెప్పేది. ఒకవేళ స్పీచ్ డిలే కనుక స్క్రీన్ టైమ్‌తో వస్తే డెఫినిట్‌గా 100 కాదు 100% కాదు 1000% టీవీ ఆపేసేయండి. 50% ప్రాబ్లమ్ అక్కడే సాల్వ్ అయిపోతది. మిగతా 50%కి నేను చెప్పిన ప్రాసెస్ చాలా సార్లు స్టెప్స్ రిపీట్ చేశాను. సో, ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, అవి కాకుండా ఏదైనా ఓరల్ మోటార్ ఇష్యూస్ కానీ, లేదంటే ఏదైనా న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ, లేదంటే అండర్ డెవలప్‌మెంట్ ఇష్యూస్ కానీ అలాంటియి ఉండి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే తప్పితే, ఒకవేళ స్క్రీన్ టైమ్ ద్వారా వచ్చిన స్పీచ్ డిలే అయితే కంపల్సరీ పోతుంది. సో, కంపల్సరీ స్పీచ్ డిలే అనేది అవుతుందండి. అంటే కొన్ని కండిషన్స్ నేను చెప్పిన క్రైటీరియాస్ ఉంటే తప్పితే ఖచ్చితంగా కూడా స్పీచ్ డిలేని ఓవర్‌కమ్ చేయొచ్చు. సో, భయపడిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. 3-4 మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ నీడెడ్. బికాజ్ మనం 3-4 మంత్స్ ఏంటంటే మనం కంప్లీట్‌గా స్క్రీన్ గనక జీరో చేయగలిగితే మనకి తర్వాత మనం పిల్లలకి స్క్రీన్ ఇచ్చినా కూడా వాళ్ళు చూడరనమాట. 10-15 మినిట్స్ చూసి ఇంకా పక్కకు అటు ఇటు వెళ్ళిపోతారు. ఎందుకలా వెళ్తారో కూడా నేను లాజిక్ చెప్తాను. ఎందుకంటే ఈ 3-4 మంత్స్‌లో మనం ఎక్కువ సోషలైజేషన్ కానీ, లేదంటే మనం పార్క్‌కి తీసుకెళ్ళటం కానీ, లేతే ఆడటం గానీ, బయట ఓపెన్ ప్లేస్‌లో ఆడుకోవటం గానీ, ఇవన్నీ అలవాటు చేస్తాం కాబట్టి పిల్లలకి ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేయాలి అనే థాట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతదనమాట. సో, అవి లాగాలి, అవి చూడాలి, ఇవి చూడాలి అన్నీ ఇంకా అప్పుడేం ప్రాబ్లమ్ వస్తుందంటే అన్నీ ఎక్కడంటే అక్కడ పాడేస్తారు. అవి మనం తీసి పెట్టుకోవాలి. బట్ దట్ ఈస్ బెటర్ దెన్ స్క్రీన్ టైమ్ కాబట్టి నో ప్రాబ్లమ్. అండ్ లెట్ దెమ్ ప్లే ఇన్ శాండ్ ఆర్ మడ్. బయట ఓపెన్ ప్లేస్లో ఆడుకుంటానికి వదిలేయండి, శాండ్లో ఆడుకుంటానికి వదిలేయండి, మట్టిలో ఆడుకుంటానికి వదిలేయండి, ఏం పర్వాలేదు. అండ్ నో నీడ్ టు బి కీప్ సో క్లీన్ అండ్ నీట్ బేబీస్. సో ఎందుకంటే వాళ్ళ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుందండి. సో వాళ్ళు ఎప్పుడైతే ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతారో, ఫ్రెష్ శాండ్లో మంచిగా ఆడుకుంటారో, మట్టిలో మంచిగా ఆడుకుంటారో, రేపు ఎప్పుడన్నా వాళ్ళు ఆమ్, అంటే అలా ఆడుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అలా కాకుండా మనం చాలా క్లీన్ అండ్ నీట్ బేబీస్‌ని పెంచామనుకోండి, పెంచొచ్చు. అందరికీ చేతవుతది అట్లా పెంచటం. పెంచొచ్చు. కానీ ఏమవుతుందో తెలుసా? రేపు కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ అని, తర్వాత ఎప్పుడు జలుబులని, ఎప్పుడు దగ్గులని. సో, చిన్న కొంచెం కొంచెం డస్ట్‌కి కూడా వాళ్ళ ఎక్స్‌పోజర్ అయితే వాళ్ళ హెల్త్ అనేది చాలా త్వరగా డ్యామేజ్ అవుతుంది. సో, త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. సో, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్‌గా ఉంటది. సో, దానికోసం నేను చెప్తున్నాననమాట. అలా అని బురదలో పడి దొర్లాడతానంటే అలా అని కాదు నా ఉద్దేశం. సో, యూ కెన్ అండర్‌స్టాండ్ రైట్? సో, మనం ఎలా పెరిగాము, మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారు, మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరిగాము, ఒకసారి వాళ్ళని అడిగితే పేరెంట్స్ మనకి చెప్తారనమాట. సో దట్ మనకి అర్థమైపోద్ది. ఇప్పుడైతే అసలు పిల్లని పాకను కూడా పాకనివ్వట్లేదు. అంటే పాకితే ఎక్కడ కాళ్ళు దోక్కుపోతాయని కాళ్ళకి కూడా ఇవి వేసేస్తున్నారు.
అసలు ఐ థింక్ యూ షుడ్ లెట్ ద కిడ్ గ్రో ఇన్ దేర్ ఓన్ వే అండి. వీ షుడ్ నాట్ స్టాప్ అండ్ వీఆర్ నో బడీ టు స్టాప్ దేర్ గ్రోత్. సో అట్లా చేయకూడదు అసలు మనం. వీ షుడ్ లెట్ దెమ్ గ్రో న్యాచురలీ. సో అప్పుడే వాళ్ళు ప్రాపర్గా ఉంటారు. సో అవి సగం అయితే మనం చేసే మిస్టేక్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో మనం స్క్రీన్ అలవాటు చేయడం పట్టే కదా వాళ్ళకి ఇప్పుడు స్పీచ్ డిలే అనే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. అండ్ ట్రస్ట్ మీ, స్పీచ్ డిలే ఉంటే స్పీచ్ డిలేస్ చాలా బెటర్, ఎందుకంటే మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది కాకుండా ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఉందంటే ఆ పేరెంట్స్ బాధ చెప్పుకోలేందండి. నాకు మొన్న యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆవిడకి 2 అబ్బాయిలు అనమాట, 2 ట్విన్సే. ఇద్దరికి సివియర్ ఆటిజం ఉంది. అసలు ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి. 2 ట్విన్స్కి ఆటిజం ఉంది. అసలు నిజంగా వాళ్ళకి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. బికాజ్ నాకు ఆటిజం మీద అంత ఐడియా లేదు. నాకు తెలిసింది నేను చెప్పాను. నా దగ్గర ఉన్న టెస్ట్ నేను చేపిస్తే అది రిజల్ట్ వచ్చింది. సో ఆవిడ నన్ను అడిగారనమాట, మీరు ఇంకా ఏదైనా టిప్స్ ఇవ్వగలరా అండి అని. అంటే నేనైతే థెరపీసే ఇప్పించండి అని చెప్పాను. బికాస్ దే నీడెడ్ ది థెరపీస్ ఇప్పించండి, దాంతోపాటు బ్రెయిన్ఫై పౌడర్ యూస్ చేయండి, మీకు ఏమైనా హెల్ప్ ఉంటుందేమో. బికాస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్. అంటే నాకు తెలియంది కూడా నేను ఇది తెలుసు అది తెలుసు అని చెప్పాను కాబట్టి నేను చెప్పలేదు. అండ్ నేను బ్లెస్సింగ్స్ ఫాలో అవుతాను కాబట్టి ఆ ఛానల్ నేను ఆవిడకి సజెస్ట్ చేశాను అనమాట. సో ఇంకా అంతే నేను తనకి చేయగలిగింది. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ అయితే కోయంబత్తూరు నుంచి చేశారు. ఒకడే పిల్లాడు, వాళ్ళిద్దరూ జాబ్ చేస్తారు. కొంచెమే శాలరీ వస్తుందక్క, మాకు కొంచెమే శాలరీ వస్తుందక్క, ఏం చేయాలక్క, మొత్తం వచ్చిన డబ్బులంతా కూడా వాళ్ళ బాబు థెరపీస్కే అయిపోతుంది అని ఆవిడ చెప్తుంటే నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. బికాజ్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ మనం పని చేసేది మన పిల్లల కోసం అండ్ మన ఫుడ్ కోసం, ఉండడానికి షెల్టర్ కోసమే కదా. సో అలాగంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఏం చెప్పాలని ఒకసారి ఒక సెకండ్ 2 సెకండ్స్ అయితే నేను మాట్లాడలేదు కూడా, సైలెంట్గా ఉన్నాను. సో తనకి నేను చెప్పింది అయితే ఒకటే, డిఐసి సెంటర్స్కి వెళ్ళి మీరు అక్కడ నుంచి అదే ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోండి. అక్కడ స్పీచ్ థెరపీస్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. డోంట్ వరీ, గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఒక టీమ్ని సెట్ చేస్తారంటే దే యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఏదో నేమ్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏదో చేసుకుంటున్నట్టున్నారు. సో ట్రస్ట్ మీ గాయ్స్, నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేశానంటే డెఫినెట్గా దాన్ని 1కి 4 సార్లు ఆలోచించి షేర్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు వెళ్ళి నేను స్పీచ్ థెరపిస్ట్ అవ్వాలని నాకు ఉంది, నిజంగా లోపల నాకు ఉంది ఆ థాట్. బట్ నేను అవ్వలేను. బికాజ్ దానికి మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో కంప్లీట్ మెడికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో మనం ఇప్పుడు అవన్నీ ఏం చేయలేం కదా, నా చేతిలో ఏంటి, అది ఏదో 4 months లేకపోతే 6 months 1 year కోర్స్ అయితే నేర్చుకొని అవ్వచ్చు అని అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ద రూట్స్ నీడ్ టు బీ కమ్ ఫ్రమ్ ద మెడికల్ బ్యాక్గ్రౌండ్. సో అందుకని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాని మీద ఎక్కువ నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ నేను చెప్పే ప్రతి విషయము, ప్రతి టాపిక్ కూడా నేను 1కి 4 సార్లు మంచిగా కూర్చొని ఐ విల్ స్పెండ్ టైం. యాక్చువల్లీ నేను ఒకే టాపిక్ అంటే ఒకే క్వశ్చన్ని 4 రకాలుగా వేసి సెర్చ్ చేసి 4-5 వెబ్సైట్లు చూసుకొని అందులో నాకేది కన్వీనియంట్గా ఉంది అండ్ నేను ఏది పేరెంట్స్కి కన్వే చేయగలుగుతున్నాను, అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది చూసుకొని నేను అంత రీసెర్చ్ చేశాక మాత్రమే ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఐ జస్ట్ డోంట్ బ్లఫ్ యాక్చువల్లీ. ఐ డోంట్ బ్లఫ్ యాక్చువల్లీ. బికాజ్ అందుకనే నా వీడియోస్ ఇష్టపడుతున్నారు, నా వీడియోస్ అర్థమవుతున్నాయి అని అంటే బికాజ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. సో మీకు చూపించాను కదా ఇంతకుముందు, నా వ్లాగ్స్ చూసిన వాళ్ళు చూడొచ్చు, నా బుక్స్ చూడొచ్చు. మీరు యాక్చువల్లీ ఒక మెడికల్ స్టూడెంట్ బుక్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. బికాజ్ ఐ యాక్చువల్లీ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. సో దట్ నేనేం మర్చిపోకూడదు. ఇప్పుడు నా వీడియోస్ చూసి ఒకళ్ళు ఎంకరేజ్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది నా థాట్ ప్రాసెస్ అనమాట. సో ఒకవేళ ఆ పర్టికులర్ యూట్యూబర్ ఒకవేళ నా వీడియో చూస్తే ప్లీజ్ అండి పేరెంట్స్ని భయపెట్టకండి. పేరెంట్స్ని అంటే ఇప్పుడు స్పెషల్ కేసెస్లో అయితే అవ్వదు, బట్ అయినా కూడా అవ్వదు అని డైరెక్ట్గా చెప్పకూడదు. థెరపీస్ ఉన్నాయి, దే కెన్ డెఫినెట్లీ గెట్ బెటర్. సో అట్లా కొంచెం వాళ్ళకి సాఫ్ట్ స్పోకెన్గా చెప్తే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ ఏవో చూసాను, నాకు నిజంగా అర్థం కాలేదండి. వెరీ హైఫై లాంగ్వేజ్ యూస్ చేశారనమాట. హైఫై లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ అంటే నాకు అర్థమవుతుంది, బట్
చూసే వాళ్ళకి అర్థమవుతదా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్‌లో ఎంతోమంది కొంచెం విలేజ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు. కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్న వాళ్ళున్నారు. సరిగ్గా ఇంగ్లీష్ ఎక్కువ అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చూడాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ అలా హెల్ప్ చేయండి. బికాజ్ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆహ్, సో, అంటే తప్పుగా ఏదన్నా చెప్పుంటే ఐయామ్ సో సారీ. బికాజ్ నేను నా సబ్స్క్రైబర్స్‌ని కూడా అక్కడ కామెంట్ చేసి అడగడం చూసాను. అందుకనే ఎస్పెషల్లీ ఈ టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడాల్సి ఉంటుందనమాట. సో, స్క్రీన్ టైమ్ వల్ల గనక స్పీచ్ డిలే వస్తే కంపల్సరీ మనం క్యూర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను ఎట్లా ఓవర్‌కమ్ చేయొచ్చని. చాలా చాలా కష్టంగా ఉంటది. బట్ 3, 4 మంత్స్ కళ్ళు మూసుకొని గనక నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే గనక డ్రాస్టిక్ చేంజెస్ అయితే మీరు చూస్తారు. అండ్ ఆల్రెడీ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతున్నవారు, పౌడర్ యూజ్ చేస్తున్న వాళ్ళు, దే ఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్. ప్లీజ్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే వేరే పేరెంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు నేనెలా నాలెడ్జ్ నా దగ్గరే దాచుకోవాలని అనుకోకుండా వచ్చి ఇలా వీడియోస్ చేస్తున్నానో, అలాగే మీరు కూడా వచ్చి ఒక కామెంట్ అనేది జస్ట్ ఒక కామెంట్ రాస్తే వేరే పేరెంట్స్‌కి చూసినప్పుడు నమ్మకం వస్తుందనమాట. నిజంగా వీళ్ళది ఇదా ఇంత కదా, నాకు కూడా కొంచెం నమ్మకం వస్తుందని ధైర్యంగా ఉంటుంది. దానికోసం కామెంట్స్ పెట్టమని నేను అడుగుతాను ఎప్పుడు కూడా. సో, ఈరోజు వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.